కడప టు అరకు ట్రిప్ స్టార్ట్ అయిన కొన్ని గంటలకే నా బైక్ ఇలా హ్యాండ్ ఇచ్చేస్తుందని అస్సలు అనుకోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే రేపు మార్నింగే లేసి కడప టు అరకు బైక్ మీద రోడ్ ట్రిప్ అయితే వెళ్తున్నాం. అందుకనేసి ఇంకా నైట్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసి పెట్టేసి ఇంకా మార్నింగ్ 5 o'clock కి లేసి ఫ్రెష్ అప్ అయిపోయి 6 కల్లా స్టార్ట్ అయిపోయాం. మనం వెళ్లేది 900 kilometers కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలనేసి ఇంకా వెళ్లే రూట్ లో మా అన్న వాళ్ళ దగ్గర హెల్మెట్స్ తీసుకుని అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా బైక్ ఫుల్ ట్యాంక్ చేపించి నాన్ స్టాప్ అయితే రైడ్ కొడుతున్నాం. కానీ లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల లగేజ్ అయితే పడిపోతుంది గాలికి. ఎలాగో బైక్ స్టాప్ చేసాం కదా అనేసి ఇక్కడే నా ఫుల్ వీడియోకి ఇంట్రో అయితే చెప్పుకున్నాను. అరకు ట్రిప్ లో ఏమేమి చేశాను, ఎక్కడెక్కడ తిరిగాను, ఏమేమి తిన్నాను, ప్రతి ఒక్క విషయం మొత్తం ఫుల్ వీడియోలో క్లారిటీగా అయితే అప్లోడ్ చేస్తాను. ఫుల్ వీడియోలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కన్ఫర్మ్ గా నా యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ చిన్న లాంగ్ డ్రైవ్ వెళ్ళా కూడా ఈ అక్క వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడం అయితే నాకు అలవాటు. ఇంకా అందుకనేసి ఈ అక్క వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుని స్టార్ట్ అయిపోయా. ఇంకా అలా ఒక 200 kilometers తర్వాత ఫుల్ ఆకలి వేస్తుంటే ఇక్కడ టిఫిన్ తినడానికి అయితే ఆగా. గౌతమ్గాడికి ఏదో ఇంకా లైట్ గా హెల్త్ బాగాలేదు అనేసరికి వాడు టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా అందుకనేసి స్ట్రైట్ గా మెడికల్ షాప్ కి వచ్చి టాబ్లెట్స్ తీసుకుని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. ఎలాగైనా నైట్ లోపు అరకు వెళ్ళిపోవాలనేసి బైక్ ఫుల్ గా నాన్ స్టాప్ గా అయితే డ్రైవ్ చేసా. ఇంకా ఈ బైక్ 125cc కాబట్టి ఇక్కడే స్టాప్ అయిపోయింది. స్టాప్ అయిన బైక్ ని ఎలా స్టార్ట్ చేసాం, నైట్ లోపు అరకు రీచ్ అయ్యామా లేదా అనేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మన అకౌంట్ ని ఫాలో చేసుకోండి. ఇప్పటి నుంచి అన్ని అరకు వ్లాగ్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.